ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఫుడ్ ఫార్మసీ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మన వంటింట్లో దొరికేటటువంటి దినుసులతో, వంటింటి పదార్థాలతో ఎలాంటి ఔషధాలు తయారు చేసుకోవచ్చు, ఎలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చు అన్న విషయాల్ని తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. తమలపాకులో దాగున్న ఔషధ రహస్యాలు, ఆరోగ్య విలువలు, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. ఒక మొక్కలో తమలపాకు గురించి చెప్పాల్సి వస్తే కామరంజని, శ్రమభంజని ఈ తమలపాకు. ఈ శ్రమను తగ్గించేటువంటి పదార్థాల్లో ఇది అత్యంత ఉత్తమమైంది, అత్యంత ప్రభావవంతమైంది. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నలుపు, తెలుపు, పసుపు, ఇలాగ అనేక రంగులలో ఈ తమలపాకులు మనకు దొరుకుతాయి. ఈ తోటలు మన దేశంలో చాలా చోట్ల మనకి ఎక్కువగా కనిపిస్తూనే ఉంటాయి. చాలా చోట్ల ఈ తోటలు పెంచుతూ ఉంటారు. దీనికి కొన్ని ప్రత్యేకమైన రుచులు ఉంటాయి. కారం రుచి ఉంటుంది, చేదు రుచి ఉంటుంది, తీపి, ఇలాగా అనేక రుచుల కలగలుపు ఈ తమలపాకు. ఇన్ని రుచులు దీంట్లో ఉంటాయి కాబట్టి దీనికి ఔషధ శక్తులు వస్తాయి. ఇది కంఠస్వరాన్ని బాగు చేస్తుంది. చక్కటి శ్రావమైనటువంటి కంఠస్వరం మీ సొంతం అవుతుంది. అలాగే తమలపాకు ఆకలి పుట్టిస్తుంది, అరుగుదలని కూడా పెంచుతుంది. పైగా జలుబును తగ్గిస్తుంది, దగ్గును దూరం చేస్తుంది. అన్నిటికీ మించి శరీరంలో ఆ తాపం ఏదైతే ఉంటుందో ఇలాంటి వీటిలలో ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అయితే ఎక్కువగా వాడితే మాత్రం పైత్యాన్ని ఎక్కువ చేస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది అనేక సమస్యల్ని ఏకకాలంలో తగ్గిస్తుంది. శ్రమ తగ్గిస్తుంది, భుక్తాయాసాన్ని తగ్గిస్తుంది. అలాగే దంతాలు గట్టిగా బిగుసుకోవటానికి సహాయపడుతుంది. వాతశ్లేష్మాలు దరిజారకుండా కాపాడుతుంది. ముఖ్యంగా బాలింతలకి ఈ తమలపాకు వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. అయితే తమలపాకు అనడంతోనే ఎవరికైనా తాంబూలం గుర్తుకొస్తుంది. ఈ తాంబూలం గురించి కొంత ప్రత్యేకంగా మనం ప్రస్తావించుకోవాలి. ఇటు అందానికి అటు ఆనందానికి ఈ భాగస్వాముల నోరు పండించి వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి కదా, వాటిని పెంచడానికి, ఆ దంపతుల శృంగార సన్నివేశాన్ని పండించుకోవటానికి ఆయుర్వేద శాస్త్రజ్ఞులు సూచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానం ఏమిటి అంటే ఈ తాంబూల ప్రక్రియ. ఈరోజు కూడా చాలామంది ఇళ్లలో తాంబూలపు పెట్టెలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండేటటువంటి ఈ తమలపాకులు, వీటికి కొద్దిగా జాపత్రి, కొంచెం జాజికాయ, కాస్త లవంగాలు, అలాగే యాలకుల గింజలు, పోక చెక్క, అలాగే కవిరి, కట్ట అంటారు, అలాగే కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం, కొద్దిగా సున్నం, ఇవన్నీ కలిపి తాంబూలం తయారు చేయాలి. అంటే వీటన్నిటిలోనూ ఒక్కోదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఔషధ గుణాలు ఉంటాయి. తమలపాకులకి కొద్దిగా జాపత్రిని, అలాగే కొంచెం జాజికాయని, లవంగాల్ని, యాలకుల గింజల్ని, పోక చెక్కని, కవిరి, అలాగే కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం, కాస్త సున్నం, ఇవన్నీ కలిపి చుట్టినటువంటి తాంబూలం. ఇది నోటికి చక్కని ఆకర్షణీయమైనటువంటి ఎర్రటి సహజమైన రంగునిస్తుంది, లిప్స్టిక్లాగా కాదు. అలాగే వాత కఫాన్ని తగ్గిస్తుంది. అందుకే మించి నోటి లోపల ఏమన్నా క్రిములు ఉంటే వాటిని పోగొడుతుంది, వాటిని నశింపజేస్తుంది. ముఖ్యంగా మెయిన్ ప్రాబ్లం చాలామందికి నోటి దుర్వాసన. దీంతో సోషల్ ఐసోలేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే తమను తామే సంఘం నుంచి వేరుపరుచుకుంటూ ఉంటారు, ఎవరిలో కలవలేరు. ఇలాంటి నోటి దుర్వాసన సమస్యను తగ్గిస్తుంది. ఎందుకంటే లాలాజలాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి సహజంగా ఈ నోటి దుర్వాసన తగ్గుతుంది, ఏదో మౌత్ వాష్లాగా కాదు. అలాగే ఆకలి పుట్టిస్తుంది తాంబూలం. భోజనం తర్వాత ఈ భర్తకి భార్య ఈ తమలపాకులు చిలకలు చుట్టి నోటికి అందించడం అన్న ఆచారం కొంతమంది ఇళ్లలో మనం గమనిస్తూ ఉంటాం. దీనికి ఒక చక్కని ఇండికేషన్ ఉంటుంది. ఆనందాన్ని, ప్రేమానురాగాల్ని ఇది పెంచుతుంది. ఎందుకంటే ఒకళ్ళకి ఇవ్వటం వల్ల ఈ ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి. తాంబూలానికి ఉపయోగించేటువంటి ఆకులు, వీటిని శుభ్రంగా తడిగుడ్డతోటి తొడవాలి. తుడిచి, ఇక్కడ చాలామంది అలాగా ఆకులు మొత్తాన్ని తినేస్తూ ఉంటారు, కానీ ఈ ఆకుల ఈనెలలో విషం ఉంటుంది, అంటే విషతత్వాలు ఉంటాయి. కాబట్టి ఈనెలు తీసివేయాలి. అలాగే కొనలు కూడా కత్తిరించి వాడుకోవాలి. ఇలా చేస్తే దాంట్లో ఉండేటువంటి దోషాలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. దోషరహితంగా ఇది పనిచేస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ తమలపాకులు చక్కని హాయిని గొలిపేటటువంటి మత్తుని కలిగిస్తాయి. అంటే ఆ మత్తు అనేది మీకు మిగతా ఆల్కహాలిక్ డ్రగ్స్ లాగా వీటిలాగా ఉండదు, ఒక రకమైనటువంటి హాయి అనిపిస్తుంది. ముఖ్యంగా కామరంజకంగా ఇది పనిచేస్తుంది. సుఖమయ సంసారానికి ఇది మీకు సహాయపడుతుంది. అలాగే మేహరోగులు, అంటే బర్నింగ్ యూరినేషను, పాలియూరియా, ఇలాంటి మేహరోగులు ఉంటే ఈ తాంబూల సేవన అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.
ఈ మధ్యకాలంలో ఈ జర్దా కిడ్నీలు వీటిని వాడుతున్నారు. అయితే ఇవి ఎంత మాత్రం మంచిది కాదు. వీటి వాడకం వల్ల మళ్ళీ నోటి క్యాన్సర్లు వచ్చే రిస్క్ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతిలో తాంబూలాన్ని వాడితే దాని పరిమితంగా వీటి వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉంటాయి. సరే, ఇదంతా తాంబూలం గురించి. మరి యాజిటీస్గా ఈ తమలపాకుని ఉపయోగించి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, ఎలాంటి ఔషధ ఉపయోగాలు ఉన్నాయి, వీటిని వరుసగా తెలుసుకుందాం. బోధకాలు కానీ లేకపోతే వరి బీజం అంటే బీర్జాల వాపు కానీ ఉన్నప్పుడు తమలపాకు అద్భుతంగా పనిచేస్తుంది. తమలపాకుని ముద్దగా నూరాలి. ఈ ముద్దని వేడి నీటితో కలిపి కొంచెం ఉప్పు కలపాలి. తమలపాకుని ముద్ద చేసి దీనికి వేడి నీళ్ళు కలిపి కొద్దిగా ఉప్పు కూడా కలిపి దీన్ని లోపలికి తీసుకోవాలి, సేవించాలి. దీంతో బోధకాల సమస్య తగ్గుతుంది. వరి బీజంలో ఉండేటువంటి వాపు, ఆ పోటు ఇలాంటివి తగ్గుతాయి. కాబట్టి బీర్జాల వాపు ఉన్నా, ఆర్కైటిస్ ఉన్నా, లేకపోతే ఆ బీర్జాల శోధ ఉన్నా, ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ దీన్ని వాడుకోవచ్చు. తమలపాకుని ముద్దగా నూరి కొంచెం వేడి నీళ్ళు కలిపి కొద్దిగా ఉప్పు కూడా కలిపేసేసి దాన్ని లోపలికి సేవించండి. దీంతో ఆ బోధకాలు సమస్య తగ్గుతుంది, లేకపోతే ఆ వరి బీజం సమస్య తగ్గుతుంది. వాపు, పోట్లు, ఆ బీజంలో ఆ సలుపులు ఇలాంటివి తగ్గుతాయి. ఇక పార్శ్వపు తలనొప్పి మరొక సమస్య, హెమిక్రేనియా అంటే తలలో మధ్య భాగం కొంత భాగం ఇబ్బంది పెడుతూ ఉంటుంది, విపరీతమైన నొప్పి అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పార్శ్వపు తలనొప్పిని కూడా ఈ తమలపాకు తగ్గిస్తుంది. తమలపాకుకి కాస్త కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ రాసి తమలపాకుని నిప్పు సెగ మీద వేడి చేయండి. లేకపోతే ఆ మంట వస్తూ ఉంటుంది కదా, గ్యాస్ స్టవ్ వెలిగించి ఆ కొంచెం దూరంగా పెట్టి వేడి చేయండి. తమలపాకుకి నూనె రాసి వేడి చేయాలి. ఇప్పుడు దీన్ని వేడిగా ఉన్న తమలపాకుని ఈ కడతల పైన కట్టుకోవాలి. పైనుంచి ఒక బ్యాండేజ్ కూడా చుట్టుకోవాలి. దీంతో ఆ పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది, రిలీఫ్ వస్తుంది. ఇక కొంతమంది ఇండిస్క్రిమినేట్గా మందులు వాడుతూ ఉంటారు, ముఖ్యంగా రస ఔషధాలు. ఇలాంటి సందర్భాలలో ఆ పాదరసం తాలూకు ఆ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి కూడా ఈ తమలపాకు ఉపయోగపడుతుంది. తమలపాకుని దంచి రసం తీసి ఆ రసం తాగితే రసదోషాలు తగ్గుతాయి. ఇక కొంతమంది కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, తల్లిపాలు అలా స్రవిస్తూనే ఉంటాయి, కానీ తల్లిపాలు ఆపాల్సిన సందర్భాలు కొన్ని వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ తల్లిపాలని ఆపటానికి ఈ తమలపాకు ఉపయోగపడుతుంది. ఈ తమలపాకుల్ని వేడి చేసేసి ఆ రొమ్ముల మీద కట్టుకోవాలి. దీంతో ఎక్సెసివ్ అంటే ఆ తల్లిపాలు కనుక ఓవర్గా స్రవిస్తూ ఉంటే వాటి శ్రవణం అనేది ఆగుతుంది. అంటే తల్లిపాలను ఆపాల్సిన సందర్భాలలో దీన్ని వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇక పైల్స్, అరిసెమలలో కూడా తమలపాకులు ఉపయోగపడతాయి. తమలపాకులు అలాగే అత్తపత్తి ఆకులు నూరాలి. నూరేసేసి ఆ పేస్ట్ని ఆ అరిసెమొలల మీద మలాంలాగా పూసుకోవాలి. దీంతో ఆ మొలల బాధ తక్షణమే తగ్గుతుంది. ఆ పిలకలు త్వరగా ఎండిపోయి రాలి పడిపోతాయి. ఇక దగ్గు కానీ కఫం కానీ ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటే ఇలాంటి సందర్భాల్లో కూడా తమలపాకు ఉపయోగపడుతుంది. అసలు మేజర్ ఉపయోగం ఈ తమలపాకుకి దగ్గుని తగ్గించడంలో, కఫాన్ని తగ్గించడంలోనే ఉంది. తమలపాకుని దంచి రసం తీయండి. ఈ తమలపాకు రసానికి తేనె కలపండి సమానంగా. రెండింటిని కలిపి దాన్ని ఒక టానిక్ తాగినట్టుగా తాగండి, ఒక కాఫ్ సిరప్ తాగినట్టుగా తాగండి. తమలపాకుల రసం, తేనె. దీంతో ఆ శ్లేష్మం, ఆ దగ్గు, ఈ సమస్యలు తగ్గుతాయి. ఇక గొంతు బొంగురు కానీ గొంతు నొప్పి కానీ ఇబ్బంది పెడుతూ ఉంటే ఇలాంటి సందర్భాలలో కూడా తమలపాకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు వాడాల్సింది తమలపాకు వేరుని. తమలపాకును వేరు అలాగే మిరియాలు రెండు కలిపి ముద్దగా నూరండి. ఇప్పుడు ఈ ముద్దని బొగ్గను పెట్టుకొని ఆ ఓటను మింగుతూ ఉండండి. దీంతో గొంతు బొంగురు, గొంతు నొప్పి ఇలాంటి సమస్యలు తగ్గి కంఠస్వరం బాగుంటుంది. ఇక చెవిపోటు కానీ చెవిలో చీము కానీ ఇలాంటివి కూడా జలుబు వల్ల ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ముఖ్యంగా చిన్నపిల్లల్ని. కొన్ని సందర్భాలలో స్విమ్మర్స్ ఇయర్ అంటాం, అంటే ఈదటం వల్ల వీటి వల్ల ఇన్ఫెక్షన్ చేరి చెవిపోటు వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి, తమలపాకుని బాగా దంచాలి. దంచి ఆ పేస్ట్ని గుడ్డలో వేసి పిండాలి. ఇప్పుడు రసం వస్తుంది. ఇలాగా ఈ వేడి చేసినటువంటి తమలపాకు రసాన్ని చెవిలో వేయాలి, స్టెరిలైజ్ చేసిన తర్వాత, అంటే వేడి చేసిన తర్వాత. దీంతో ఆ చెవుల్లో తయారైనటువంటి ఆ పుండ్లు కానీ, లేకపోతే చెవి నుంచి స్రావం గారటం కానీ, చెవి పోటు కానీ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. కాబట్టి చెవి పోటు ఉన్నా, చెవి నుంచి స్రావాలు గారుతూ ఉన్నా ఇలా చేయండి. అంటే తమలపాకుని దంచి ఆ తర్వాత గుడ్ల వేసి పిండి రసం తీసి కాస్త వేడి చేసి ఆ రసాన్ని చెవుల్లో వేయాలి. ఒక పావు టీ స్పూన్, అర టీ స్పూన్ రసం వేస్తే సరిపోతుంది. ఇక కంటి సమస్యలలో కూడా తమలపాకు ఉపయోగపడుతుంది.
ఇక్కడ మీకు వాడాల్సింది తమలపాకుల తొడిమల రసం. తమలపాకుల తొడిమల్ని దంచి రసం తీయండి. దీన్ని 1 లేదా 2 చుక్కలు మాత్రం ఉదయాన్నే కంటిలో జాగ్రత్తగా డ్రాప్స్ లాగా వేస్తూ ఉంటే ఈ కంటి సమస్యలలో ముఖ్యంగా కంటి అలర్జీలు ఇలాంటివి తగ్గుతాయి. అయితే పర్ఫెక్ట్ అంటే స్టెరైల్ కండిషన్స్లో దీన్ని వాడాలి. కన్ను కదా, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఏమాత్రం అపరిశుభ్రత ఉన్నా మళ్ళీ అనవసరంగా ఇన్ఫెక్షన్ కంటిలోకి మీరు ప్రవేశపెట్టినట్టు అవుతుంది. ఇక పిల్లల్లో ఈ ఛాతిలో కఫం తయారవుతూ ఉంటుంది. దీంతో గురగుర అంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక ఇది ఆస్మాలోకి దారితీస్తుంది. ఇలాంటప్పుడు పిల్లల్లో తయారైనటువంటి ఈ కఫాన్ని, ఛాతిలో పెరిగిపోయిన కఫాన్ని తగ్గించడానికి కూడా తమలపాకులు ఉపయోగపడతాయి. తమలపాకులకి పైన ఆవ నూనె రాయండి, లేకపోతే కొబ్బరి నూనె అయినా రాయొచ్చు, లేకపోతే నువ్వుల నూనె అయినా రాయొచ్చు. రాసి సెగ, నిప్పుల సెగ చూపించండి, లేదా ఆ మంట తాలూకు సెగ చూపించండి. అంటే వేడి అవుతుంది అది. ఇలాగ తమలపాకుని నూనె రాసి వేడి చేసి ఆ ఛాతి పైన పరవాలి. ఒకవేళ ఈ యూరినేషన్ అంటే బర్నింగ్గా ఉన్నప్పుడు, మంట ఉన్నప్పుడు, అప్పుడు పొత్తి కడుపు పైన కూడా దీన్ని కట్టచ్చు. దీంతో ఆ శ్లేష్మం కరిగిపోతుంది, ఈ శ్వాసనాళాలు శుభ్రం అవుతాయి, దగ్గు ఆయాసం తగ్గుతాయి, పిల్లల్లో విరేచనం సుఖంగా జరుగుతుంది. పిల్లలకి ఇది చాలా మేలు చేస్తుంది. ఇక మూర్ఛలు, అపస్మారం ఇలాంటివి ఉన్నప్పుడు కూడా తమలపాకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఔషధాన్ని తయారు చేసుకోవాలి. మూర్ఛలు, అపస్మారంలో ఇది రామబాణంలా పనిచేస్తుంది. 9 వానపాములను తీసుకురావాలి. తెచ్చి వీటిని నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఈ వానపాముల్ని మజ్జిగలో వేసి 1 గంట నానబెట్టాలి. తిరిగి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు 9 తమలపాకులతో ఈ వానపాముల్ని కలిపి నూరి శనగ గింజలంత మాత్రలు చేసి నిల్వ చేసుకోవాలి. రోజు ఉదయం సాయంత్రం 1 మాత్ర చొప్పున మంచినీళ్ళతోటి దీన్ని వాడుతూ ఉంటే మూర్ఛలు, అపస్మారాలు, భ్రమలు ఇవి తగ్గుతాయి. భూనాగ చూర్ణం అన్న పేరుతో ఇది ఆయుర్వేద మందు షాపులో కూడా దొరుకుతుంది. కానీ ఎవరికి వాళ్ళు తయారు చేసుకోవచ్చు ఒకవేళ దొరకకపోతే. 9 వానపాములని తెచ్చి నీటిలో వేసి శుభ్రంగా కడిగి మజ్జిగలో 1 గంట నానబెట్టి తిరిగి శుభ్రంగా కడిగి 9 తమలపాకులతో కలిపి నూరాలి. నూరి శనగగింజలంత మాత్రలు చేసి బాగా ఆరబెట్టాలి. ఉదయం 1 మాత్ర, సాయంత్రం 1 మాత్ర చొప్పున మంచినీళ్లతోటి లోపలికి వేసుకుంటూ ఉండాలి. మూర్ఛలు, అలాగే అపస్మారాలు అంటే ఫిట్స్, ఎపిలెప్టిక్ ఫిట్స్ ఇలాంటివి, భ్రమలు, అలాగే సింకోపియల్ అటాక్స్ ఇలాంటివి తగ్గుతాయి. ఇక చెగగడ్డలు కానీ వాపులు కానీ ఇబ్బంది పెడుతూ ఉంటే ఇలాంటి సందర్భాల్లో కూడా మీరు తమలపాకులు వాడుకోవచ్చు. తమలపాకులకి ఆవు నెయ్యి కానీ లేదా ఆముదం కానీ పూయండి. పూసి నిప్పు మీద వేడి చేయండి, లేదా గ్యాస్ స్టవ్ మీద కూడా వేడి చేయొచ్చు. డైరెక్ట్గా నిప్పుల మీద, మంట మీద పెట్టకూడదు, సెగ మాత్రమే చూపించాలి. ఇలా వేడి చేసేసి ఈ వాపుల పైన, గడ్డల పైన కట్టుకోవాలి. దీంతో ఆ వాపు, నొప్పి ఇలాంటివి తగ్గుతాయి. ఇక కొన్ని సందర్భాల్లో కంఠస్వరం దెబ్బతింటుంది, బొంగురు అవుతూ ఉంటుంది, దాంతో జీర వస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ తమలపాకులు ఉపయోగపడతాయి. ప్రతిరోజు ఉదయం 2 లేదా 3 చెంచాల తమలపాకుల రసాన్ని లోపలికి సేవిస్తూ ఉండాలి. కాస్త తేనె కలిపి తీసుకోవచ్చు. దీంతో ఆ గాయకులకి కంఠస్వరం బాగుపడుతుంది, మంచి గమకాలు పలుకుతాయి కంఠంలో. ఇక ఈ కంటి రోగాలు కానీ, లేకపోతే తేలికాటు కానీ, దద్దుర్లు కానీ, దురదలు కానీ ఇలాంటి అన్ని సందర్భాలలో ఈ తమలపాకు ఉపయోగపడుతుంది. ఏం చేస్తారంటే తమలపాకుని ఒక పద్ధతిలో వాడాలి. ముందు పటిక అని దొరుకుతుంది. ఈ ఆయుర్వేద మందుల షాపుల్లో పటిక బెల్లం లాగా ఉంటుంది. ఇది పటిక, స్ఫటిక అంటారు సంస్కృతంలో. ఈ స్ఫటికని పెనం మీద వేడి చేస్తే పొంగుతుంది, పొడి చేయండి. ఈ పొంగించిన పటిక దీన్ని తమలపాకుల రసంతో కలిపి ఎండబెట్టాలి. కణికలు తయారు చేయాలి. చేసి దీన్ని సాండ్రాయి మీద అరగదీసి కంటికి దీన్ని ఒక అంజనంలాగా పెట్టుకోవాలి, ఒక కాటుకలాగా పెట్టుకోవాలి. కంటి రోగాలు తగ్గుతాయి. ఒకవేళ తేలు గుట్టిందనుకోండి, అలాంటి చోట దీన్ని రాయొచ్చు, అప్పుడు విషం దిగుతుంది. ఒకవేళ మొలలు ఉంటే ఆ మొలల పైన రాస్తే ఆ అరిసె మొలల సమస్య తగ్గుతుంది. ఒకవేళ దద్దుర్లు ఉంటే ఆ దద్దుర్ల మీద రాస్తే ఆ దురద తగ్గుతుంది, చర్మ రోగాలు తగ్గుతాయి. ఇలాగా ఈ తమలపాకుతో అనేక రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒక్కసారి ఈ సమస్యలు ఈ ప్రథమ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడి చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే ఫుడ్ ఫార్మసీ సిరీస్లో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం.
శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.